అందరికీ నమస్కారం అండి. ద యూనిపవర్ ఛానల్ తరపున మిలియనీర్ మైండ్ సెట్ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మనందరం తెలుసుకుందాం. మనం సంపాదిస్తూనే ఎవరో ఏదో పని చేస్తుంటాం కదా, సంపాదించిన అమౌంట్ని మనం అవసరాల కోసం ఖర్చు చేసేస్తూ ఉంటాం. మరి ధనవంతులు అవ్వాలన్నా, ఆర్థిక స్వేచ్ఛ కావాలన్నా మనకి కొన్ని విషయాలు తెలియాలి కదా. ఇప్పుడు ఒక ఆవు పాలు ఇస్తూ ఉంటుంది. ఆవుని ఇచ్చిన పాలని రోజు మనం వాడుకుంటూ ఉంటే ఆవు మీద మనకు వచ్చేది అది నిరంతరం వచ్చే ఆదాయం కింద లెక్క. అదే ఆవుని మనం ఒకేసారి అమ్మేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఒక్కసారి డబ్బు వస్తుంది. ఆ డబ్బుని మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఓకే, లేదు దాన్ని మనం ఖర్చు చేసేస్తే దాని నుంచి మనకి ఇంక ఎలాంటి ఆదాయం ఉండదు. అవును కదా. మరి పెట్టుబడులు అనేవి లేనప్పుడు ఆదాయం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమందికి పాడే చాలా ఆదాయాన్ని ఇస్తుంది, అంటే నిరంతరం వచ్చే ఆదాయం అది. మరి అలాగే మనం సంపాదించే సంపాదనని కూడా పెట్టుబడుల రూపంలో పెడితేనే మనకి ఆదాయం అనేది వస్తుంది. ఆ వచ్చే ఆదాయం కూడా ఎలా ఉండాలి? నిరంతరంగా ఉండాలా, లేదు అది మనకి జస్ట్ ఆస్తుల్ని కూడా పెడితే సరిపోతుందా? ఈ విషయంలో క్లారిటీ ఉండాలి మనకి. ఓన్లీ ఆస్తులను కూడా పెడితే ఏం జరుగుతుంది అంటే అది అమ్ముకుంటేనే మనకి మనీ, అది అమ్మకపోతే మనకి ఎలాంటి డబ్బు ఉండదు. కానీ నిరంతర ఆదాయం వచ్చేది ఉందనుకోండి, అప్పుడు ఎంత బాగుంటుంది చెప్పండి. మనం పని చేసినా చేయకపోయినా నిరంతరం దాని మీద మనీ వస్తూనే ఉంటుంది కదా. ఎప్పుడు కూడా మనం అమౌంట్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు నిరంతరం ఆదాయం వచ్చే దాని మీద కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే అది కోడి పిల్లల్ని పెట్టినట్లు అది పెరుగుతూ 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 వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. దీంట్లో ఈరోజు మరి చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నామండి, గోల్డ్ని కొంటున్నాము, చాలా కొన్నాము, 20 లక్షలు పెట్టుకున్నాం, 30 లక్షలు పెట్టుకున్నాం, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ మరి పర్వాలేదా, బాగానే ఉంటుందా అని. నేను పెట్టుబడి గురించి చెప్పినప్పుడల్లా మీకు ఒక విషయం చెప్తూ ఉంటాను. ఎప్పుడైతే మన చేతిలోకి మన జేబులోకి అమౌంట్ వస్తుందో దాని మీద మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేశారో అది మంచి ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ మీ చేతి నుంచి కనుక దానికి నిరంతరం పెట్టుబడి పెడుతూనే ఉన్నారనుకోండి, అది చెడ్డ పరపతి కలిగిందనమాట. మరి గోల్డ్ మీద ఎలాంటిది అనేది ఈరోజు మనం చూద్దాం. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనందరికీ బంగారం అంటే చాలా ఇష్టం కదా. భారతదేశం దిగుమతి చేసుకున్నంత బంగారాన్ని ఇంక ఏ దేశం దిగుమతి చేసుకోదంట. ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుని దేశాల్లో భారతదేశం మొట్టమొదటి ప్లేస్లో ఉందట. అంత ఇష్టం మనకి. మన ఫ్యామిలీస్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఖచ్చితంగా బంగారం అనేది ఉంటూనే ఉంటుంది కదా. మరి బంగారాన్ని ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి మార్చుకోవాలి అంటే, బంగారాన్ని ఆర్నమెంట్స్ రూపంలో తీసుకుంటాము. అంటే ఏదో ఒక వస్తువు రూపంలో మనం తీసుకుంటూ ఉన్నామనుకోండి, ఈ ఆర్నమెంట్ రూపంలో తీసుకున్న బంగారానికి మనం మేకింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. బంగారం ధరతో పాటు మేకింగ్ ఛార్జెస్ ప్లస్ ప్రతిదానికి జిఎస్టీ ఉంటుంది. మనం కొన్నాము అంటే కంపల్సరీ దేశానికి కొంత జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి జిఎస్టీ కూడా 3%, అది కాన్స్టెంట్గా ఉంటుంది. 3% జిఎస్టీ మనం పే చేస్తాము. ఇది ఒక రకమైంది. దీనివల్ల ఒకవేళ ఈ బంగారాన్ని మనం రేపటి రోజున అవసరమయ్యి ఎక్కడైనా తాకట్టు పెట్టాలనుకుంటామా, లేదు అమ్మేయాలి అనుకుంటే ఈ కొన్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి మనం దాన్ని అమ్మగలమా అంటే లేదు, మార్కెట్ వాల్యూని బట్టి అమ్ముతాము. లేదు అంటే ఈ మేకింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, తయారీ తరుగు కానీ మజూరీ కానీ తయారీకి కానీ అయ్యే అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి బంగారంలో కాస్ట్లో కలపరు కదా. మరి అప్పుడు దాన్ని మనం లాస్ అవుతున్నట్లే. ఇంకొకటి, ఈ ఆర్నమెంట్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది మేకింగ్ ఛార్జ్ కూడా. అది 6%, 5% నుంచి స్టార్ట్ అయ్యి 35% కంటే ఆర్నమెంట్ యొక్క మోడల్ని బట్టి దాని డిజైన్ బట్టి మేకింగ్ ఛార్జెస్ అట్లా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఇలాంటి ఆర్నమెంట్స్ తీసుకుంటామో మళ్ళీ దానికి రీవాల్యూకి వచ్చేసరికి మనకి దాని మీద అంత అమౌంట్ రాదు. సో ఇది మంచి పెట్టుబడి అని అంటారా? ఆలోచించండి. ఇంకా రెండో విషయానికి వచ్చేసరికి మనలో చాలామంది బిస్కెట్ బంగారం కొంటూనే ఉంటారు, బిస్కెట్స్ రూపంలో కొంటూనే ఉంటారు. ఈ బిస్కెట్ బంగారం ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ ఉండవు, కానీ జస్ట్ జిఎస్టీ కడతాము. ఈ బంగారం ఓకే బెటర్, ఆ బంగారం అమ్మినప్పుడు మార్కెట్ వాల్యూని బట్టి ఆ వాల్యూ మనకు వచ్చేస్తుంది. కానీ ఆర్నమెంట్స్ రూపంలో ఉన్న బంగారం లేదు బిస్కెట్ రూపంలో బంగారం మన దగ్గర ఉన్నా దానికి మనం సెక్యూరిటీ ఇవ్వాలి. దానికోసం మనం మళ్ళీ బ్యాంక్లో లాకర్ తీసుకోవాలి.
అంటే మళ్ళీ దాని మీద మనం ఇంకా కొంత పెట్టుబడి పెడుతున్నాం. లాకర్కి కొంత మనం రెంట్ పే చేస్తాము సంవత్సరానికి ఇంత అని చెప్పి, మరి అక్కడ కూడా ఖర్చు చేస్తున్నాం దాని మీద. మరి ఈ బంగారం వాల్యూ దాని మీద మళ్ళీ మనకు వస్తుందా అంటే మార్కెట్ వాల్యూని బట్టే వస్తుంది తప్ప ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ రూపంలో కానీ అద్దెల రూపంలో కానీ ఏం రావు, అది డివిడెండ్ రూపంలో కానీ ఏం రాదు. అదే షేర్స్ కొంటే షేర్స్లో డివిడెండ్ వస్తుంది మనకి, ఒకవేళ బాండ్స్ కొంటే ఇంట్రెస్ట్ వస్తుంది, రియల్ ఎస్టేట్ అయితే కనుక దాని మీద మనకి అద్దె వస్తుంది. కానీ ఈ బంగారం మీద ఇదంతా స్పెక్యులేటర్ అనమాట, అంటే దీని మీద మనకి నిరంతర ఆదాయం అనేది ఉండదు. మరి ఇలాంటప్పుడు బంగారం మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకి డిజిటల్ బంగారం, అంటే మన చేతిలో బంగారం లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో మన చేతిలో అమౌంట్ లేకపోయినా క్యాష్ లేకపోయినా కానీ మన బ్యాంక్ అకౌంట్లో అక్షరాల రూపంలో అంకెల రూపంలో ఎలా అయితే మన అకౌంట్లో మనీ ఉంటుందో అలాగే మన వ్యాలెట్లో బంగారం ఉంటుంది. దీన్ని మనం కొన్ని యాప్స్ ద్వారా కూడా కొనవచ్చు. అట్లా కాకపోతే మన ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం యాప్స్లో కూడా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, అక్కడ గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్లు, ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అక్కడ, ఒకసారి చెక్ చేయండి. దాంట్లో కనుక గోల్డ్ని మీరు కొనవచ్చు. 24 క్యారెట్ గోల్డ్ 99.99% గ్యారంటీతో అక్కడ మనకి గోల్డ్ని కూడా ఇస్తారు. ఆ గోల్డ్ మనకి చేతిలో ఉండదు, మన వ్యాలెట్ రూపంలో ఉంటుంది. మనం అది ఎంత పెట్టినా అంటే 50 రూపాయలు, 100 రూపాయలు, 500, 1000, 10,000, 1,00,000 మన దగ్గర ఎంత ఉంటే అంత కొనుక్కోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని అమ్ముకోవచ్చు. అంటే మార్కెట్ వాల్యూని బట్టి కొనవచ్చు, అమ్మొచ్చు. నిరంతరంగా ఆదాయం వస్తుందా అంటే దాని మీద కూడా రాదు. కానీ కొంతవరకు మనం దాని మీద ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టకుండా మార్కెట్ వాల్యూని బట్టి కొనుక్కుని అమ్ముకోవచ్చు. దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అది సెక్యూర్డ్గానే ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది, మనకి అందరికీ షేర్ మార్కెట్లో మనం స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనాలంటే ఖచ్చితంగా మనం డీమ్యాట్ అకౌంట్ ఉండాల్సింది. అట్లాగే ఈటీఎఫ్, ఇది ఎప్పుడైతే అంటే బంగారాన్ని అక్కడ కూడా మనం పర్చేజ్ చేయొచ్చు. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని చెప్పి అక్కడ కూడా మనం డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకుని, ఇది కూడా సెక్యూరే. అక్కడ కూడా మనం గోల్డ్ని ఎంత కావాలంటే అంతకి మన దగ్గర ఉన్న డబ్బుతో గోల్డ్ని కొనుక్కోవచ్చు. ఆ గోల్డ్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే మనం ఎప్పుడు కూడా ఏ మార్కెట్లో మనం కొన్నా కానీ రేటు తక్కువగా ఉన్నప్పుడు కొంటాము, ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మేస్తాము. అదే రకంగా మనకి కావలసినప్పుడు కొనుక్కుని మనకి కావలసినప్పుడు అమ్ముకునే విధానం అక్కడ కూడా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే ఎక్కువ అమౌంట్ కాదు, జస్ట్ చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయండి. మీరు చేయగలుగుతున్నారా, ఎంత వస్తుంది అనేది. కానీ నిరంతరం ఆదాయం అయితే రాదు, స్పెక్యులేట్ అమౌంట్ అయితే ఉంటుంది. ఆ గోల్డ్ని మీరు అమ్ముకున్నప్పుడే డబ్బు ఉంటుంది, కానీ మీకైతే నిరంతరం ఆదాయం అయితే రాదు. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానీ ఎప్పుడు కూడా ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి ఒకే చోట పెట్టొద్దు. దానిలో కొంత భాగాన్ని, ఒక 20% మాత్రమే ఒక దాని మీద రియల్ ఎస్టేట్లో ఒక 20% రియల్ ఎస్టేట్ అయితే 20% షేర్స్ పెట్టండి, 20% గోల్డ్ తీసుకోండి, 20% ఇంకొక దాని మీద ఇన్వెస్ట్ చేయండి. అట్లా ఒక్కొక్క దాని మీద మ్యూచువల్ ఫండ్స్, అట్లా ఒక్కొక్క దాని మీద ఒక 20% పెట్టండి. కానీ పూర్తి అమౌంట్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఒకే దాని మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. ఈ రకంగా ఇన్వెస్ట్ చేస్తే చాలా దెబ్బతింటారు. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే లాభమా నష్టమా అని అడిగిన వాళ్ళందరికీ ఈ వీడియో చాలా క్లారిటీగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, గోల్డ్ మీద మీరు కావాలి అనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ నిరంతర ఆదాయం అయితే రాదు. కానీ మార్కెట్ వాల్యూని బట్టి దాన్ని మీరు డిజిటల్ వేలో, ఎలక్ట్రానిక్ వేలో కొని అమ్ముకోవచ్చు. ఆ విధానాన్ని ట్రై చేయండి. కొత్తగా చేస్తున్న వాళ్ళు అయితే కనుక కొంచెం ఆలోచించి కొద్ది అమౌంట్తో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు ఇవ్వాలని మేము ఆశపడుతున్నాము. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.